महागणपतये नमः। अमृतपूरितं सर्वविघ्नहरं शास्त्रं स्वामियप्पा अय्यप्पा शरणमप्पा महागणपतये नमः। शनायप्पा स्वामिये शनायप्पा वरदानमूर्तिये शनायप्पा जीवासिये स्वामी शनायप्पा। సో కాణిపాకలో ఉన్నాము మేము. మార్నింగ్ లేవగానే ఇంకా పూజ అది చేసేసుకుని స్నానం చేసి పూజ అది చేసేసుకున్నాము. సో మా పూజ కూడా చూడండి ఒకసారి మీరు కూడా. సో పూజ అంతా అయిపోయింది స్వామి. మేము ఇంకా హారతి అదంతా తీసుకుంటున్నాము. ఇంకా హారతి తీసుకుని ఇంకా దర్శనానికి వెళ్దామని ఇంకా సిద్ధమయ్యాము. సో దర్శనం గుడి మొత్తం చూపిస్తా చూడండి. ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసేసుకుని ఇంకా దర్శనానికి వచ్చేసాం స్వామి. ఇది ఎంట్రన్స్ గేట్ ఇది. సో ఇలా లోపలికి వచ్చేసి మేము ఇంకా లోపలికి వెళ్ళిపోయాము. అలా అక్కడ ఒక దండ ఒకటి పెట్టారు స్వామి. అది చాలా అంటే చాలా బాగుంది, గడితో చేశారు అది. సో అలాగే పక్కన టాటోస్ అవి కూడా ఉన్నాయి, టాటోస్. సో అవి మన వాళ్ళు వేయించుకుంటానంటే సో తర్వాత వేయించుకున్న వాళ్ళు ఇంకా చాలా గుళ్ళు తిరగాలి కదా అని ఇంక వచ్చేసాము. కొంచెం అలా ముందు రాగానే ఇక్కడ ఉచిత అన్నదానం స్వామి, అన్నప్రసాదం. సో ఎవరన్నా ఎల్లుంటే మధ్యాహ్నం ఆ టైంలో ఎల్లుంటే సో అక్కడ చేయొచ్చు. కొంచెం ముందు రాగానే అక్కడ మనకు మార్కింగ్ మొత్తం కనిపిస్తుంది. ఇటు సైడ్ ఏముంటాయి ఏంటి అనేది క్లారిటీగా ఉంది. అక్కడ చూసుకోవచ్చు అక్కడ మనం. చూడండి ఎక్కడ ఇట్లు ఎట్లా వెళ్ళాలో ఏంటి అనేది మొత్తం అంత ఉంది. సో అక్కడ మన వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, జల్దీ రాజు. సో ఇంకా అక్కడ ఫోన్స్ అవన్నీ ఇచ్చేసి దర్శనానికి వెళ్ళిపోయాము. దర్శనం చేసుకుని వచ్చేసాం స్వామి. ఇంకా అప్పుడు ఫోన్స్ ఇవన్నీ తీసుకుని ఇక్కడ ఎన్ని ఫొటోస్ మన వాళ్ళు ఫొటోస్ అని వీడియోస్ అని చాలా తీసుకున్నారు. సో ఇంకా అన్నీ అంతా అయిపోయింది. సో ఇంకా మన పదాన్ని బయలుదేరేద్దాము. అక్కడ అన్నీ అయిపోయినాయి. సో అక్కడికి వెళ్ళిపోయి మనం ఫ్రెష్ అయిపోయి తినేసి బయలుదేరదామని వెళ్ళిపోయాము. సో అక్కడికి వెళ్దాం వీడియో చేస్తాం. స్వామి శరణమయ్యప్ప. స్వామి ఇవాళ మార్నింగ్ టిఫిన్ వచ్చి బజ్జీ అయితే ఏంటంటే బజ్జీ సాంబారు. సో సాంబార్ ఎంత బాగున్నాయి అంటే అలా ఈ మాటల్లో కూడా చెప్పలేము. సో నేరుగా చేసిన ఆయన దగ్గరికి వెళ్ళిపోదాం. ఓకేనా? చేసింది అవి ఆ స్వామి సాంబార్ చేసింది. దాని పేరేంటి? మా సబ్స్క్రైబర్లు కావాలంటారు, వెళ్తారా? సరే స్వామి, మీకు నెంబర్ పెడతా నేను, ఈ స్వామిది షార్ట్లో పెడతా. సో చూసి మీకు ఎవరైనా కావాలంటే ఒకసారి విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగున్నాయి. మేము ఫస్ట్ స్వామి చాలా మంచిగా చేయండి స్వామి అంటే మీరేం ఇబ్బంది పడకండి, నేను చూసుకుంటా, మా బాధ్యత, మీరు స్వాములు అన్నాడు. సో అట్లానే చాలా అంటే చాలా బాగున్నాయి ఫుడ్ అంతా. సో చెప్పాను కదా అతను వంట మేస్త్రి. సో ఇంకా దర్శనానికి వెళ్తున్నాం స్వామి. దర్శనానికి వెళ్ళినప్పుడు అందులోకి ఉచిత దర్శనంకి వెళ్ళాం. ఫస్ట్ వెళ్ళిన తర్వాత ఏమైందంటే మమ్మల్ని తీసుకెళ్ళి ఒక రూమ్స్లో పట్టేశారు. సో ఆ రూమ్స్లో అంతా కంఫర్ట్ అంతా బాగానే ఉంది. సో టాయిలెట్స్ ఏంటి ఎటువంటి ఇబ్బంది లేదు లేడీస్కి కూడా. సో తర్వాత ఇంక దర్శనం అయిన తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ చేస్తాను వీడియో. స్వామి శరణమయ్యప్ప. స్వామి గోల్డెన్ టెంపుల్లో కూడా దర్శనం అనేది అయిపోయింది మాకు, చాలా మంచిగా జరిగింది. సో ఫస్ట్ జనరల్లో వెళ్ళాము. అయితే అది ఏదో రూమ్స్లో పెట్టేశారని అది వీడియో కూడా ఉంది అందులో. సో అది రూమ్లో పెట్టేశారని సో ఇంకా మేము 150 దర్శనం టికెట్ తీసుకొని వెళ్ళిపోతున్నాం. ఇగో మా వాళ్ళు అదే పనిలో ఒకటే గోల, ఎంతసేపు ఎక్కడికి వెళ్ళినా ఒకటే గోల. చూడండి ఎట్లా చూస్తున్నారు, ఆవురు మన ఎంతసేపు తింటాకి తప్ప ఏమీ లేదు. అది ఎలా వెళ్తున్నారు చూడండి. మళ్ళీ ఇలాగేమో వీడియోలు కావాలి, వీడియో వదలలేదు ఏంటి స్వామి అని మళ్ళీ అన్ని క్వశ్చన్లు ఇల్లు. ఎంతసేపు అదే స్వామి. మీరంతా దర్శనం చేసుకున్న వాళ్ళు ఫోన్లో ఒకవేళ అక్కడ లాక్లో పెట్టేస్తే లోపలికి, నేను ఫోన్ లోపల తీసుకెళ్ళడానికి చాలా ట్రై చేశాను. సో ఏంటంటే అక్కడ అంతా ఆపేశారు. సో ఇక్కడ లోపల కౌంటర్ ఉంటుంది, నెంబర్ 2 కౌంటర్, ఇటు నుండి రావాలి. సో ఇక్కడ వచ్చి అక్కడ ఫోన్స్ ఉంటాయి, అప్పుడు ఫోన్స్ తీసుకుని ఇంకా నేను అప్పుడు బయటకు వచ్చి వీడియో కొట్టాను. మా వాళ్ళు ఒకటే గోల, రా వెళ్ళిపోదాం అంట. అది ఎలా వెళ్తున్నారు చూడండి. సో ఇంకా నేను తిరిగి అయితే వెళ్ళిపోతున్నాం స్వామి. గోల్డెన్ టెంపుల్ కాణిపాక 2 అయిపోయినాయి ఇవాళ. సో నెక్స్ట్ ఇవాళ ఈవినింగ్ మేబీ అరుణాచలం వెళ్తాము. సో గిరి ప్రదర్శనం ఉందో లేదో తెలీదు, అక్కడికి వెళ్ళిన తర్వాత డిసైడ్ అవుతాము. సో స్వామి శరణమయ్యప్ప. సో అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. సో బాయ్. ఇంకా థ్యాంక్ యూ చూసినందుకు. నెక్స్ట్ మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. బాయ్.